న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఓకే సెకండ్ అండి. రమగారు, కనుమ రోజు మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. కనుమ రోజు బొమ్మల కొలువు అరే ఇంత సేఫ్ చేస్తే ఇలాగే నేను మర్చిపోతాను అనుకుంటే చేయి. కనుమ రోజు కాదు, సంక్రాంతి పండక్కి మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్రిసియేషన్ ఎక్కువైపోయి మతిపోయింది ఇక్కడ. ప్రోమోకు వాడబాగండి, చచ్చిపోతారు. రమగారు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. ఒక్క నిమిషం, చెప్పింది ఎవరు మీకు? శుభాకాంక్షలు చెప్పింది ఎవరు? సుమన్ టీవీ ప్రేక్షకులు వచ్చి చెప్పారు. ప్రేక్షకులు వచ్చారు మీ దగ్గరికి. ఇక్కడ ఎదుర్కొంటున్నదని నేను కూడా చెప్పేది పోయే లోపల నువ్వు తొందరపడిపోయావు. ఎక్కడ చెప్తున్నారు, విషయంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోట్లా, నువ్వు అడగకుండా ఎలా వెళ్తాను నేను? అమ్మమ్మమ్మ మళ్ళీ నేను చచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పను పోండి. అంటే మీరు తిట్టనంటే ఒక్క మాట చెప్తా, నాకు ఎందుకు రమ్మగారు డల్గా కనిపిస్తున్నారు, లైట్ తగ్గినట్టు. మీకు ఫ్రేమ్ లో ఓకేనా? నా యాక్టివ్ ఫేస్ లాగేసి నిద్రమోహాన్ని తెచ్చారు. కమాన్ రమ్మగారు, కమాన్ 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 కమాన్. గ్రీన్ అయింది. ఎవడేం చేసినా అది మారిపోతుంది. ఒక నిమిషం ఉండండి రా బాబు, అది గుర్తు రావట్లేదు నాకు. చచ్చిపోతున్నారు. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు అడుగు, పెద్దలకు పండగ పెద్దలకు పెడతాం కదా, ఒకవేళ కుదరపోతే వాళ్ళు పెట్టుకోవచ్చా? అలాంటి పడుగు. పిచ్చి ప్రశ్నలు అనిపిస్తారు పెట్టుకుంటారు చేయాలి మీరు అట్టాక. ఎట్టి బాబా మరి ఎలా ముందుకు తీసుకెళ్ళి? అయితే అక్కడ తాపేయండి. ఇంకో క్వశ్చన్ అడుగు, చెప్తా. అసలు సంగతి మర్చిపోయా ఇందాక నుంచి. రెడీనా? కమాన్. ఓరు మీ దుంపల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ చంపేకండి రా బాబు. అన్ని సార్లు వింటే విరక్తి వస్తుంది. సైలెన్స్. అన్నీ చేసేది నువ్వే అంటామని ఎంత మాకంగా పెడతాడమ్మో. అవునా సాయి, నీకు అంత హ్యాపీనా? రోజు తిడతా చూడు. రెడీ. ఎంతసేపు వచ్చింది ఆయన? ఇంతసేపు మాట్లాడారు, ఇంకేం చెప్తారు? శబాష్, బాగా పద. నమస్కారం. రకరకాల మిక్స్డ్ వెజిటబుల్ రావట్లేదు ఆ పేరు, మళ్ళీ చెప్పండి. రావట్లేదు. అది కొత్తగా ఓ సంవత్సరం 2 ఏళ్ళు అయింది పెళ్ళయి. అబ్బాయి కిందకి వెళ్ళాడు, ఫోన్ వచ్చింది. ఆటో ఎక్కాడు, ఫోన్ వచ్చింది. దిగాడు, ఫోన్ వచ్చింది. ఇక అది బాత్రూంలోకి వెళ్తే ఫోటోది ఫోన్ తీసుకెళ్తుంది, వంటింట్లోకి వస్తే దేవుడి దగ్గర కూర్చుంది, ఫోన్ తీసుకుంది. ఇదే పని డిసైడ్ అయ్యి మా అబ్బాయికి పెళ్లి చేస్తే వాళ్ళని ఇంట్లో ఉంచుకోకూడదు, దగ్గర పంపించేయాలి. రోజంతా ఈ కోట పెట్టలే. నమస్కారం. మళ్ళీ చూడు, మా ఇంట్లో చాకులే పిచ్చి చాకులు అనుకుంటాను నేను. ఓకే కట్ నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఇదేమి కవర్ చేయటం లేదు. నేను రుచి చూసేది మాత్రం వేయకండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. రకరకాల మనం మిక్స్డ్ వెజ్ కూరలు చేసుకుంటున్నాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. స్టీమ్డ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాదు, మళ్ళీ చెప్తా. నమస్కారం. మళ్ళీ నమస్కారం. నేను రమారావి. రికార్డమ్మా, రికార్డేగా. ఈయనక్క వర్కింగ్ స్టిల్ కూడా తీసి వేయండి బ్లూపర్స్ లో. రమగారు, ఆ సోఫాలో నల్లులు ఉన్నాయంట. అవునా? ఏ సోఫాలో? ఇక్కడ సోఫా సాధారణంగా కూర్చొని ఇందాక చెవిదుద్దు పెట్టుకోవడానికి కూర్చున్నా. నల్లులుంటే ఒంటి మీదకి ఎక్కేస్తాయి జోయా, ఇంటికి వచ్చేస్తాయి. వాటితో చాలా పెద్ద ప్రాబ్లం అదే. ఇంటికి వచ్చేసి ఇంకా కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. బియ్యం ఉంది కొద్దిగా,
అందులో బియ్యం కూడా ఉన్నాయి, ఎక్కువ బియ్యం రాకుండా ఉంచు, కాసిన బియ్యం వస్తే ఏం కాదు కానీ. అవును నాకు తెలుసు, ఆ పప్పులతో పాటు పారేస్తావు, వేస్ట్ ఎందుకని, నానబెట్టాం కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇది ఇక్కడే మనం గట్టిగా చేసామంటే చల్లారాక టంగురాముడిలాగా అవుతుంది. ఇది చల్లారాక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారాక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారాక టంగురాముడిలాగా అవుతుంది. గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా, గ్లాసు ఆ కొలతలు పెట్టుకో, గ్లాసు కొలత తీసుకో. కట్ తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో వచ్చిన కటోరియో పడితే నీళ్ళు స్పీడ్గా కాగిపోతాయి. నీకంటే బెటర్ నేను, ఎందుకంటే నాకు రోజువారీ వేడివేడిగా ముట్టుకుంటాను కదా. నీళ్ళు పోసేస్తావా? ఓకే ఓకే. సూర్యుని పూల్ చేస్తారా రమ్మ గారు మీరు? ఒకసారి పైకి చూడండి. అసలు గిన్నె లేదు అక్కడ. మీరందరూ ఆ పిల్లిని తిట్టారు, అది ఒక ఎలుకని చంపేసి తినేసిందా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలుకని పట్టుకున్నారు. ఓయమ్మో ఎలుకలను చంపటాకే ఉన్నట్టుందండి ఇది. చెప్పండి రమ్మ గారు, మీరు గిన్నె పెట్టమని పెడదాం. ఉండు చెప్తా. అది ఏది ఇది రైటరా? ముందే చేద్దామంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం. ఏయ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏమాకండి నాయన. వాట్ ఇస్ దిస్? కట్టమ్మా. కట్టద్దు, ఉండండి, అయిపోయింది. గిన్నె షేప్ భలే ఉంది చూడండి రమ్మ గారు, ఏదో పగిలిపోయినట్టు ఇట్లా వంకర పోయినట్టు అట్లా అనిపిస్తుంది. జీడిపప్పులు కిస్మిస్లు వేయించి తీసుకోండి. కట్టు. ఏ ఈ గిన్నె విషయం కూడా తీసేయండి, మర్చిపోయాను నేను షూట్ అని. స్పెషల్ వంటకాలు చేస్తూ ఉన్నాము, నైవేద్యాలు చేస్తున్నాం, వంటకాలు కాదండి నైవేద్యాలు చేస్తున్నాం. చెప్పులు ఇప్పల ఏమిటో మళ్ళీ నేను ఆకాశంలో నుంచున్న ఫీలింగ్ వచ్చింది నాకు. రెడీ బాబు, ఇది కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారా నాయన? వన్ మోర్ చాలు, అన్నీ కూడా అక్కర్లా, చాలు కొద్దిగా పోయండి. మరి మీరు మూవ్ అనట్లేదు, అందుకే చూస్తున్నా. దీన్ని అలాగా తీసి పక్కన పెట్టుకోవచ్చు. రమ్మ గారు ఒక్క నిమిషం ఆగండి, అమెజాన్ వచ్చినట్టు. హలో చెప్పమ్మా. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇవన్నీ కట్ చేసుకుంటా నేను. ఓ నో. జయ గారు అమెజాన్ కష్టాలని పడేస్తారు. అదే కదా. చలో కట్టమ్మా. కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకదేగా చెప్పాలి, బంగారు కుక్కర్, అందుకని మాట రమ్మ గారు కుక్కర్ అండి, అందుకని కుక్కర్ మంచిదని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి. ఏమిటి మా కుక్కర్ ఎవరింటికైనా పంపిస్తామా? షూట్లో ఉంది ఇది, రికార్డింగ్లో ఉంది. మా మీనక్క నవ్వేస్తుందండి.